ఈ రోజు నేను ఎక్కడికి వచ్చానరా అంటే చూడండి వెనకాల కనిపిస్తాను చూడండి జాబర్ అహ్మద్ ఇంటర్నేషనల్ స్టేడియం దగ్గరికి అయితే వచ్చాను. ఫుట్బాల్ స్టేడియం ఇది కువైట్ లోనే ది బెస్ట్ బిగ్గెస్ట్ స్టేడియం ఏదైనా అంటే ఇదే. చూడండి వెనకాల కనిపిస్తాను చూడండి ఇదే. అంతా షాపింగ్ సెంటర్స్ రెస్టారెంట్స్ ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి ఇక్కడ. ఈరోజు మా మేడం అయితే ఇక్కడ రెస్టారెంట్స్కి అయితే వచ్చింది. సో అలాగని చెప్పేసి మీకోసం ఒక స్టేడియం కూడా చూపిస్తామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. చూడండి వ్యూ అయితే స్టేడియం వ్యూ చూసుకోండి ఒకసారి. ఇది వచ్చేసి గేట్ నెంబర్ 7. ఇది వచ్చేసి చాలా పెద్ద స్టేడియం. ఇది కువైట్లో విలువైన స్టేడియం యాదరా అంటే ఇది ఒక్కటే. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ స్టేడియం కాబట్టి చాలా పెద్ద స్టేడియం ఇది. లోపలికి అయితే వెళ్ళేదానికైతే అనుమతి అయితే ఉండదు. ఏమైనా మ్యాచ్లు జరిగితే ఇంకా ఏమైనా టికెట్లు తీసుకొని లోపలికి అయితే వెళ్ళగలుగుతారు అంతేగాని. చూడండి ఇక్కడ చూడండి తలబాద్ వాళ్ళు ఇక్కడ మొత్తం అంతా చూడండి. ఇటు సైడ్ మొత్తం అంతా షాపింగ్ సెంటర్స్, ఈ రెస్టారెంట్స్, కాఫీ షాప్లు, చాలా పెద్దది ఇది. ఆర్దియాలోనే పెద్ద రెస్టారెంట్స్ అంటే ఇక్కడైతే మనకైతే లభిస్తాయి. ఇటు సైడు లోపల సైడు కువైటీ వాళ్ళు మొత్తం అంతా నైట్ అయితే సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంజాయ్గా హ్యాపీగా జాలీగా కాఫీలు తాగుకుంటూ ఎంజాయ్ అయితే చేస్తూ ఉంటారు. మనకి ఇక్కడ కువైట్ సిటీలో ఉండే రెస్టారెంట్లన్నీ ఇక్కడైతే మనకైతే కనిపిస్తూ ఉంటాయి. చూడండి డీప్ అంట, పోల్ అంట, తర్వాత అదేంతో డ్రాప్ అంట, టొరినో అంట, తోబో. ఈ ఒక్క రెస్టారెంట్ కూడా ఇక్కడైతే ఉంటుంది. నేనైతే రోడ్ సైడ్ అయితే ఇక్కడైతే పార్కింగ్ అయితే పెట్టుకున్నాను. ఈ సైడ్లో రోడ్ సైడ్లో అయితే పెట్టినామే అనుకోండి ఖచ్చితంగా మనకైతే ఫైన్లు అయితే వేస్తారు పోలీసు వాళ్ళు వచ్చి. నేనైతే గేట్ దగ్గరికి వెళ్ళేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఏమైనా మ్యాచ్లు జరిగితే ఫుల్ అయితే ట్రాఫిక్ అయితే ఉంటుంది. అందుకోసం వచ్చేసి ఇక్కడ సెక్యూరిటీలు కూడా చాలా మంది అయితే ఉన్నారు. చూడండి వీళ్ళందరూ తలబాత్ వాళ్ళు, బయట వచ్చేసి డెలివరీ బాయ్లు అనమాట. చూడండి జాబర్ అహ్మద్ ఇంటర్నేషనల్ స్టేడియం అక్కడ రాసిందా చూడండి. ఎంట్రన్స్ 7 ఇది. బయట నుంచి చూస్తా ఉంటేనే ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా లోపల నుంచి చూస్తే ఇంకా అసలు చూడలేము. అనుమతి అయితే ఉండదు. చూడు అన్ని క్లోజ్ అయితే ఉన్నాయి ఈ గేట్లన్నీ. ఇక్కడ కూడా ఏందో స్పెక్టర్ ఎంట్రన్స్ 7 అదంతా స్టేడియం సంబంధించినవే అనుకుంటున్నాను నేనైతే. చూడండి ఇంకా ఓపెన్ చేయలేదని చెప్పేసి కార్లు కూడా ఇక్కడ అయితే పార్క్ అయితే చేస్తున్నారు వీళ్ళు. చాలా పెద్ద స్టేడియం ఇది. కువైట్లోనే ది బిగ్గెస్ట్ స్టేడియం ఏది అంటే ఇదే. చాలా పెద్ద స్టేడియం ఇది. ఇక్కడ నుంచి ఆ రెస్టారెంట్ల వ్యూ అయితే చూడండి ఒకసారి ఎలా ఉండదు. అటు సైడ్ మొత్తము ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా దాని తర్వాత మొత్తం అంతా స్టేడియము, ఆపోజిట్ వచ్చేసి రెస్టారెంట్లు, స్టేడియము, రెస్టారెంట్స్. చూడండి తలబాత్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ కష్టం అయితే పాపం వాళ్ళకైతే ఉంటుంది. చాలా కష్టం తలబాత్లోకి వచ్చేసే వాళ్ళకి. చలి అనక ఎండ అనక అయితే కష్టపడుతూ ఉంటారు పాపం వీళ్ళు. నా వీడియోస్లో అయితే చూస్తున్నారే కానీ లైక్లు అయితే కొట్టడం లేదు. మీరు ఎంకరేజ్ చేస్తేనే కదండి ఇలాంటి మంచి మంచి వీడియోస్లో అయితే పెడతా ఉంటాను. కామెంట్లు పెట్టండి, ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్లు కూడా పెట్టండి. ఈ వీడియోలు పెట్టండి బ్రో అని చెప్తే నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. ఆ వీడియోలు చేయడానికి అయితే ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. సో స్టేడియం చూస్తా ఉంటే నిజంగా లోపలికి వెళ్ళిపోయేసి చూస్తాం అనిపిస్తూ ఉంటుంది, బట్ అయితే పోలేము. సో అదనమాట స్టేడియము. మొత్తానికి మా మేడం వచ్చేసి ఎంతసేపుకి వస్తుందో తెలీదు. చూడండి బండ్లు ఎలా వెళ్తున్నాయి చూడండి ఇక్కడ. సో అందుకోసం నేనైతే పార్కింగ్లో అయితే పెట్టేశాను. సో రెస్టారెంట్లో లోపల చిన్న చిన్న రెస్టారెంట్లు అయితే ఏమీ లేవు ఇక్కడ. చాయ్ ఏమైనా శాండ్విచ్లు తిందామంటే ఇక్కడ వచ్చేసి చాలా కాస్ట్లీ ఉంటాయి రేట్లో. అంత పెట్టి తినలేము మనము, ఎందుకంటే ఎక్కువగా కాస్ట్లీ ఉంటాయి కదా.
చూడండి కోయిటీ వాళ్ళు ఎలా ఉన్నారో. వాళ్ళు ఇట్లా ఇక్కడ వచ్చి ఇంకా కాఫీలు తాక్కుంటూ వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చి ఇంకా హ్యాపీగా అయితే ఉంటారు వాళ్ళు ఇక్కడ. డ్రైవర్లు చూడండి ఇంట్లో ఫోన్లు చేసుకొని ఫ్రెండ్లతో ఇంకా హ్యాపీగా అయితే ఇలాగైతే ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా డ్రైవర్లకు అదే పని, ఇంకా పార్కింగ్లో పెట్టేస్తే ఇంకా మనము ఇంట్లో ఫోన్లు చేసి మాట్లాడుకోవటము, ఫ్రెండ్స్కి చేయటము. ఎందుకంటే డ్యూటీ టైంలో వచ్చేసి డ్యూటీలు అయితే తప్పదు మనకి. ఇక్కడికి వచ్చిన తర్వాత కష్టం అనేది తెలుస్తుంది ప్రతి ఒక్కరికి. సో ఇదనమాట వ్యూ. నా బండి వచ్చేసి నేనైతే రాంగ్ పార్కింగ్లో అయితే పెట్టాను. అంటే ఇది రాంగ్ పార్కింగ్ అంటే ఇది నో పార్కింగ్ అని కాదు. చూడండి ఇది వచ్చేసి కరెక్ట్గా అయితే పెట్టాడు. చూడండి కోయిటీ వాళ్ళు చూడండి ఇలా పెట్టినా కూడా తప్పే అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ లైన్లు ఉంటాయి చూడండి, ఆ మార్జిన్ లోపల అయితే మనం అయితే పార్క్ చేయాలి, లేదంటే ఫైన్లు అయితే వేస్తారనమాట కూడా ఈ పోలీస్ వాళ్ళు. ఎక్కడ చూసినా తలబాత్ వాళ్ళు ఎందుకురా అంటే రెస్టారెంట్ ఉన్నాయి కదండి, అందుకోసం వచ్చేసి ఎక్కువగా అయితే తలబాత్ వాళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ. కోయిట్ వాళ్ళ కంటే ఎక్కువగా వీళ్ళే కనిపిస్తున్నారు నాకైతే ఇక్కడ. ఇంకా నైట్ ఎంత అవుతుందో ఏమో టైము రూమ్కి వెళ్ళే వరకు. కష్టాలు తప్పవు కోయిట్లో, డ్రైవర్లకు కష్టాలు అయితే తప్పవు. ఎందుకంటే మనం ఇక్కడ వచ్చిందే కష్టపడి సంపాదించడానికంతా. ఇంకా మనం కష్టపడకపోతే ఇక్కడ మనకైతే ఫలితం అయితే దక్కదు. కష్టానికి ఫలితం తప్పనిసరిగా ఈ కోయిట్లో అయితే ఉంటుంది మనకి. చూడండి వ్యూ పైన ఆకాశం వ్యూ చూడండి ఎలా ఉన్నది. ఏమన్నా ఇక్కడ మ్యాచ్లు జరిగితే ఇంకా అవి కూడా లైట్లు మొత్తం అంతా ఆన్ చేస్తారేమో, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టేడియం అంటే విషయం చాలా పెద్ద విషయం కదా. సో అందుకోసము చూడండి పాపం ఏడా ప్లేస్ లేదని చెప్పేసి రోడ్డు పక్కన కూర్చోన్నాడు. ఏదైనా బండి వచ్చి కొట్టుకొని పోతే పక్కకు పోనా నాయన, ఎందుకు రా స్వామి ఉద్దేశం ఎందుకన్నా లేటు. వీడియో అయితే చూశారు. ఇటు పక్కన చూసుకుంటే మనకి అంతా రెస్టారెంట్లు, ఇటు పక్కన చూసుకుంటే మొత్తం అంతా అదంతా స్టేడియము. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే కానీ ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ పెట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.